హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ అగ్గిపుల్ల. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ గ్రామంలో రాములవారి గుడి ఉంది. గుడి నిర్వాహకులు ప్రతి శనివారం గుడి ఆవరణలో ఆధ్యాత్మికవేత్తలతో ఉపన్యాసాలు చెప్పిస్తూ ఉంటారు. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అర్షడ్ వర్గాల గురించి ఉపన్యాసం చేశాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్ వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ఇవి మనిషి పతనానికి, ప్రకృతి వినాశానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడూ స్వార్థం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది అని వివరించాడు. ఉపన్యాసం పూర్తి అయింది. సరంజామా సర్దుకొని అక్కడ నుంచి బయలుదేరుతున్నాడు ఉపన్యాసకుడు. గుడి ముందర అంగిడి పెట్టుకొని ఉన్న వ్యాపారి ఉపన్యాసకుడి వద్దకు వచ్చాడు. మీరు మీ ఉపన్యాసంలో అనేకసార్లు తన కోపమే తన శత్రువు అని చెప్పారు. అది ఎలా అని అడిగాడు. నువ్వు ఏమి చేస్తూ ఉంటావు అని అడిగాడు ఉపన్యాసకుడు. గుడి ముందర టెంకాయ, కర్పూరం, అరటి పండ్లు, సాంబ్రాణి, ఒత్తులు, అగ్గిపెట్టె లాంటి పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటానని బదులిచ్చాడు వ్యాపారి. వెంటనే ఉపన్యాసకుడు అగ్గిపెట్టెలోని అగ్గి పుల్లలతో మనం ఏమి చేస్తాము అని ప్రశ్నించాడు. వేరే వాటిని కాల్చడానికి అగ్గి పుల్లను ఉపయోగిస్తాము అనే సమాధానమిచ్చాడు వ్యాపారి. చిన్న నవ్వు నవ్వుతూ ఉపన్యాసకుడు ఇలా అడిగాడు, అగ్గి పుల్లని గీచినప్పుడు ఏమి జరుగుతుందో గమనించావా అని. అందరికీ తెలిసిందే కదా, మొదట అగ్గిపుల్ల కాలడం జరుగుతుంది అని తేలికగా చెప్పాడు వ్యాపారి. తను కాలకుండా అగ్గిపుల్ల వేరే వాటిని కాల్చగలదా అని సూటిగా అడిగాడు ఉపన్యాసకుడు. క్షణం ఆలోచించి కుదరదు కాక కుదరదని చెప్పాడు వ్యాపారి. ఉపన్యాసకుడు నవ్వుతూ, అలాగే కోపం వచ్చిన మనిషి కూడా. మనం కోపంతో దహింపబడినప్పుడే ఎదుటివారి మీద కోప్పడగలం. అంటే ఎదుటి వ్యక్తికి జరిగే నష్టం కన్నా ముందే మనకి నష్టం జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మాట అన్నవాడు, మాట అనిపించుకున్నవాడు ఇద్దరూ ఇబ్బంది పడతారు. అందుకే తన కోపమే తన శత్రువు అని చెప్పాను అని వివరించాడు. నిజమే, కోప్పడటం వల్ల సుహృద్భావ వాతావరణం చెడుతుంది. మనుషులు దూరం అవుతారు. పగలు, పంతాలు, ప్రతీకారాలు పెరుగుతాయి అని తెలుసుకున్నాడు వ్యాపారి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన అగ్గిపుల్ల కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి ఓ నలుగురికి సబ్స్క్రైబ్ చేయమని చెప్తారు కదా.